వెల్కమ్ టు లక్ష్మీ తారక్ వ్లాగ్స్. ఈరోజు పొటాటో ఫ్రై చాలా సింపుల్గా అలానే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పొటాటోస్ని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత పైన తొక్కంతా తీసేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి, ఇది క్విక్గా రెడీ అయిపోతుంది, అలానే టేస్ట్ చాలా బాగుంటుంది. పొటాటోస్ అన్ని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ఒకటి స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే వెల్లుల్లిపాయలు 4 లేదా 5 కచ్చాపచ్చాగా క్రష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇందులో వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పొటాటోస్ ఉడికించడం కోసం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇవి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పొటాటో పీసెస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసిన కారం, ధనియాల పొడి, మిరియాల పొడి ఇవన్నీ పొటాటో పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇంతేనండి, చాలా టేస్టీగా చాలా యమ్మీగా పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఈ పొటాటో ఫ్రై రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది. అలానే పప్పు, రసం వీటిలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. నేనైతే రైస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లక్ష్మీ తారక్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.